everyone, welcome back to my channel Sirisha Physics. ఎలా ఉన్నారు? చదువుతున్నారా లేదా? నా వీడియోస్ చూస్తున్నారా లేదా? చూడటమే కాదు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి గైస్. సో ఇవాళ లాంగ్ ఆన్సర్స్ కి వస్తే మన 4th సెమిస్టర్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ లాంగిట్యూడనల్ వైబ్రేషన్స్ ఇన్ ఏ బార్ ఫ్రీ ఎట్ బోత్ ఎండ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ లాంగిట్యూడనల్ వైబ్రేషన్స్ ఇన్ ఏ ఫ్రీ బార్. గైస్ ఈ టాపిక్ మొత్తం మీకు ఎట్లా ఉంటుందంటే స్కోరింగ్ పేపర్ ఇది. ఎందుకో చెప్పనా, థియరీ అనుకోండి కొంచెం రాస్తేనే మనకి దాన్ని బట్టి మార్క్స్ వస్తాయి. అదే డెరివేషన్ పార్ట్ కాబట్టి మీకు మార్క్స్ కట్ చేయడానికి కూడా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీరు చక్కగా స్టెప్ బై స్టెప్ నోట్ చేసేసారు అనుకోండి, మార్క్స్ కూడా కట్ అవ్వు. సో స్కోరింగ్ పేపర్ ఏదైనా ఉంది అంటే ఇదే, ఈ పేపరే మీకు. సో మంచిగా స్కోర్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలి. ఓకే, సో మన టాపిక్ ఏంటి అని అంటే లాంగిట్యూడనల్ వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఎక్కడన్నా బార్ లో, అది కూడా 2 ఎండ్స్ ని మనం ఫ్రీగా వదిలేస్తే ఎలా వస్తాయి మనకి వైబ్రేషన్, లాంగిట్యూడనల్ వైబ్రేషన్స్ అనేవి. లాంగిట్యూడనల్ వేవ్స్ అంటే ఏం చెప్పుకున్నాం నాన్న? ద మీడియం డైరెక్షన్ అండ్ ద పార్టికల్ ప్రొపగేషన్ డైరెక్షన్ బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ వీ కెన్ సే దట్ దోస్ ఆర్ ద లాంగిట్యూడనల్ వైబ్రేషన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా, మీకు ఆ మ్యాటర్ ఏదైనా ఉందంటే ఆ మ్యాటర్ కూడా మీరు రాయక్కర్లా. డెరివేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాపర్ గా డిరైవ్ చేసుకుంటూ వెళ్ళారని అంటే ఫుల్ మార్క్స్ మీ చేతిలో ఉంటాయి అనమాట. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం నాన్న. సో ఫస్ట్ వన్, ద కాంప్లెక్స్ హార్మోనిక్ సొల్యూషన్ ఆఫ్ ఎ లాంగిట్యూడనల్ వేవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. జనరల్ గా వేవ్ ను మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానన్న చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. y ఈక్వల్ టు ఏఈ పవర్ i ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ లేదా మైనస్ కేఎక్స్. ఇలా మనం వేవ్ ని రిప్రజెంటేషన్ ఇస్తాం అనమాట. వేవ్ ఇట్లా ప్రోపగేట్ అవుతుంది, అట్లా ప్రోపగేట్ అవుతుంది, ఎట్లా ప్రోపగేట్ అవుతుందనా తెలియదు కదా, దాన్ని ఒక మ్యాథమెటికల్ గా రిప్రజెంటేషన్ ఇలా ఇస్తాము. ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా, ఇది మీకు నోటుకు వచ్చేయాల. సో జెడ్ ఈక్వల్ టు ఏఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ కింద కన్సిడర్ చేస్తున్నాడు. జెడ్ అనేది ఏంటన్నా ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్, కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్. ఎందుకని ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలుసు కదా, ఏ ప్లస్ ఐబి లేదా ఏ మైనస్ ఐబి ఇలా ఉంటే వాటిని ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కూడా ఉంది, ఏఈ పవర్ ఐ అంటున్నాం కదా. సో ఇది అందుకే జెడ్ అనేది ఏంటన్నా డిస్ప్లేస్మెంట్, కాంప్లెక్స్ తో ఉంది కాబట్టి కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్ అని అంటున్నాం. అలాగే ఏ అండ్ బి ఏమంటాం నాన్న? జనరల్ గా y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ లో ఏ అంటే ఏంటి? మాక్సిమం యాంప్లిట్యూడ్ టర్మ్ అని అంటాం కదా. ఇక్కడ కూడా ఏబీలు ఏంటన్నా? కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్ ఎలిమెంట్స్ అని అంటాం. కాంప్లెక్స్ యాంప్లిట్యూడ్ ఎలిమెంట్స్. ఒమేగా ఎక్కడైనా అది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. కే అంటే ఏంటన్నా? కాన్స్టెంట్. అది స్ప్రింగ్ లో కన్సిడర్ చేస్తే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ వేవ్స్ లో తీసుకున్నాం కాబట్టి వేవ్ లెంత్ కాన్స్టెంట్ అని అంటాం అనమాట కేని. ఓకే, లెట్ ఇక 2 బౌండరీ కండిషన్స్ మనం మెన్షన్ చేసుకున్నాం. వన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటే ది ద 2 ends ఆఫ్ ద బార్, సిన్స్ ద బార్ ఈజ్ ఫ్రీ ఎట్ బోత్ ఎండ్స్ వైబ్రేషన్స్ ఆర్ పాసిబుల్. ఆ బార్ ని ఏం తీసుకున్నాను? 2 sides ఫ్రీగా వదిలేసా. వన్ సైడ్ ఏమో ఏమనుకుంటున్నా? ఎక్స్ ఈక్వల్ టు 0, అనదర్ సైడ్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటున్నా. దానివల్ల ఇంటర్నల్ ఎలాస్టిక్ ఫోర్స్, యాజ్ ఎ రిజల్ట్ ద ఇంటర్నల్ ఎలాస్టిక్ ఫోర్స్ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ 0. అంటే మన కండిషన్స్ ఏంటన్నా? బౌండరీ కండిషన్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఆల్వేస్ 0, ఎక్స్ 0 కాబట్టి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయినా కూడా డో జెడ్ బై డో ఎక్స్ అనేది 0. ఓకే, ఎలాస్టిక్ ఫోర్స్ అనేది బికమ్ 0 అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం? పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1. ఏది నాన్న ఈక్వేషన్ 1 అంటే? జెడ్ ఈక్వల్ టు ఏఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని చెప్పి తీసుకున్నామే, దానికి మనం పార్షియల్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. కొంతమంది అడుగుతున్నారు పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ అంటే ఏంటంటే నాన్న, జనరల్ గా మనకి 2 డిఫరెన్షియేషన్స్ డివై బై డిఎక్స్ అని అంటాం, అది కంప్లీట్ డిఫరెన్షియేషన్ అనమాట. డో వై బై డో ఎక్స్ అని అంటాం, దాన్ని పార్షియల్లీ డిఫరెన్షియేషన్ అని అంటాం అనమాట. అంటే కంప్లీట్ కాదు అది. ఓకే, దాన్ని పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ అని అంటాం అనమాట. సో పార్షియల్లీ డిఫరెన్షియేటింగ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా? ఏ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఇంకేం చేయాలి మళ్ళా? మైనస్ జే ఇంటూ కే చేయాలి కదా. మళ్ళీ దానికి కూడా ఎక్స్ టర్మ్ ఉంది కదా, ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి మైనస్ జే అంటే ఇక్కడ జే లోపల తీసుకెళ్ళాలి నాన్న. ఈ పవర్ జే ఒమేగా టీ, ఒమేగా టీలో మనకి ఎక్స్ టర్మ్ లేదు కదా, మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డిఫరెన్సియేషన్ చేస్తున్నాం కదా. సో అది అట్లాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ లో ఎక్స్ ఉంది కదా, సో ఈ పవర్ జే ఇంటూ కేఎక్స్ మైనస్ కేఎక్స్ వస్తుంది. మళ్ళా ఎక్స్ ఉంది కదా, మైనస్ జేకే వస్తుంది అనమాట. అలా సిమిలర్లీ బి ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ జే ఒమేగా ప్లస్ కేఎక్స్ ఇంటూ జేకే. చూడన్నా, అర్థమైందా? డిఫరెన్సియేషన్ అర్థమైందా?
దాన్ని స్ప్లిట్ చేసి చూడండి మీరు. ఈ పవర్ ఐ ఇంటూ జే ఒమేగా టీ ఒకటి, ఈ పవర్ ఐ ఇంటూ మైనస్ కేఎక్స్ ఒకటి. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే, మళ్ళీ అక్కడ ఇంకో జేకే ఉంది కదా, అందుకే ఆ జేకే కూడా మనకి ఏమొచ్చింది, డిఫరెన్సియేషన్ లో యాడ్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్సియేషన్ తెలిస్తే ఇది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, బౌండరీ కండిషన్ అప్లై చేయండి. అప్లై చేయడం అంటే డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఎంత అనుకున్నాం మనం, 0 అనుకున్నాం కదా, 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏం కండిషన్స్, బౌండరీ కండిషన్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0, డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అనమాట. సో ప్లస్ 0 పెట్టండి, మైనస్ జేకే ఇంటూ ఏఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ జేకే ఇంటూ బి ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఎక్స్ 0 కదా, ఆ టర్మ్స్ ఏమైపోతాయి, 0 అయిపోతాయి. సో మనకి ఏమొచ్చింది, 0 ఈక్వల్ టు జేకే ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంటూ మైనస్ ఏ ప్లస్ బి. మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే ఎంత, అంటే ఈ పవర్ ఐకే ఉంది కదా, దాన్ని కూడా లెఫ్ట్ తీసుకెళ్లిపోయి ఇట్ బికమ్ 0 అయిపోయింది. సో ఏ ఈక్వల్ టు బి అయ్యింది అనమాట. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ వన్ ఎండ్ ఫిక్స్ చేసి ఇంకో ఎండ్ కనెక్ట్ చేస్తాము, అది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, జెడ్ ఈక్వల్ టు ఏఈ పవర్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అన్న, జెడ్ ఈక్వల్ టు ఏఈ పవర్ ఐ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, ఏఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జేకేఎక్స్ ప్లస్ ఈ పవర్ ప్లస్ జేకే. చూడండి నాన్న, మన ఫార్ములా తెలుసు, కాస్ ఎక్స్ అంటే ఏం తెలుసు, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అని తెలుసు కదా. అందుకే అక్కడ ఈ పవర్ జేకేఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ జేకేఎక్స్ ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసి 2 కాస్ ఎక్స్ కింద అంటే 2 కాస్ కేఎక్స్ కింద రాసుకున్నా. ఇప్పుడు దీన్ని పార్షియల్ గా డిఫరెన్సియేషన్ చేస్తున్నా. డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు కేఏ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ 2 ఇంటూ కాస్ ఎక్స్ కి ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎక్స్ అనమాట. ఓకే, మళ్ళీ కే ఉంది కదా, అందుకే ఆ కే వచ్చింది అనమాట మనకి. సో ఇప్పుడు రాసుకొని కింద మైనస్ 2KA ఈ పవర్ జే ఒమేగా టీ ఇంటూ సైన్ కేఎక్స్ వచ్చింది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ బౌండరీ కండిషన్. సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటన్నా, మనకి డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా. సో అక్కడ డో జెడ్ బై డో ఎక్స్ ఉంది కదా, దాని ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 2KA ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంటూ సైన్ కేఎల్. ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడే కదా డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ 0, అందుకే ఎక్స్ ప్లేస్ లో ఎల్ వచ్చేసింది. అంతా సింప్లిఫై చేస్తే ఇది ఇటువైపు గెట్ చేస్తే లెఫ్ట్ వైపు కి సైన్ కేఎల్ ఈక్వల్ టు 0, కేఎల్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 0. ఓకే, చూడండి నాన్న, అదేంటి మేడం అయితే ఇదైనా 0 అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సైన్ కేఎల్ ఈక్వల్ టు 0 ఎందుకు చేశారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 ఉందనుకోండి నాన్న, ఎయిదర్ అయితే ఏ ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, లేదా బి ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, లేదా రెండు ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడే కదా మనకి ఆ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. సిమిలర్ గానే ఇక్కడ మైనస్ 2KA ఈ పవర్ ఐ ఒమేగా టీ ఉంది, సైన్ కేఎల్ ఈక్వల్ టు 0 ఉంది. అయితే సైన్ కేఎల్ ఈక్వల్ టు 0 అవ్వాలా, లేదా ఇది 0 అవ్వాలా, కానీ ఈ టర్మ్ నాట్ ఈక్వల్ టు 0 అని చూపిస్తున్నా. దట్స్ వై సైన్ కేఎల్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నా. కేఎల్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 0. సైన్ ఇన్వర్స్ 0 అంటే కేఎల్ ఈక్వల్ టు ఎంత అంట వాల్యూస్, n పై. n అంటే ఎంత, 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, సో కేఎల్ అంటే n తీసుకుంటే n వస్తాయి అనమాట వాల్యూస్, n పై అని అంటాం అనమాట. సో ద వాల్యూ ఆఫ్ k డిపెండ్స్ అపాన్ n మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి kn ఇంటూ ఐ ఈక్వల్ టు n ఇంటూ పై. మనకి k అంటే ఏం తెలుసు, ఒమేగా బై సి అని తెలుసు కదా. సో n టర్మ్స్ కాబట్టి ఒమేగా n బై సి ఇంటూ ఎల్ ఈక్వల్ టు n ఇంటూ పై. ఒమేగా n ఈక్వల్ టు n పై సి బై ఎల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, మనకి ఒమేగా అంటే ఏం తెలుసు, మళ్ళా 2πf తెలుసు కదా, ఫ్రీక్వెన్సీ 2πf కదా, రిలేషన్ బిట్వీన్ లీనియర్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా ఈక్వల్ టు 2πfn. ఇక్కడ n ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్నమాట, మనం తీసుకునే n టర్మ్స్ కాబట్టి 2πfn ఈక్వల్ టు n పై సి బై ఎల్. దాని నుంచి fn ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా, పై క్యాన్సిల్ అయిపోతే nc బై 2l వచ్చింది అనమాట. ఇవేంటన్నా, వేవ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్స్ అనమాట, వైబ్రేషన్స్ లైక్ దట్. అన్ని ఎలా ఉంటాయి నాన్న వైబ్రేషన్స్ అనేవి, బార్ మ్యాగ్నెట్ లో మనకి it can be observed from equation 6 that the natural frequencies of a bar fixed at both ends and free end bar are equal. Figure represents the longitudinal vibrations in a bar free at both ends అన్నమాట. కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎలా రాసుకోవచ్చు, Z1 ఈక్వల్ టు లేదా Z1 Z2 అండ్ సో ఆన్ Zn వరకు ఇలా నోటిఫై చేసుకుంటూ వెళ్తే ఇటన్నీ ఎలా వస్తాయి, కామన్ గా వస్తాయి కాబట్టి జనరల్ నోటేషన్ లో దీన్ని ఇక్కడ ఫైనల్ గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలా రాసుకున్నాం చూడండి, సమ్మేషన్ ఆఫ్ అని చెప్పి an cos ఒమేగా టీ ఒమేగా ఎన్టీ ప్లస్ bn sin ఒమేగా ఎన్టీ ఇంటూ కాస్ ఆఫ్ kn ఇంటూ ఎక్స్. ఇలాగ మనం జనరల్ గా డిఫైన్ చేసుకున్నాం. ఇవన్నీ ఏంటన్నా మనకి
రియల్ పార్ట్ ని తీసుకోవాలి. మనకి ఏ ప్లస్ ఐబి అని ఉంది, కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, ఏ ఈజ్ ద రియల్ పార్ట్, బి ఈజ్ ద కాంప్లెక్స్ పార్ట్ కదా. సో మనకు వచ్చిన ఫంక్షన్ నుంచి రియల్ పార్ట్ ని కన్సిడర్ చేసుకొని, అంటే ఈక్వేషన్ 4 మనకు వచ్చింది కదా, ఆ ఈక్వేషన్ 4 లోకి తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 4 లో ఈ కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని సబ్స్టిట్యూట్ చేసి ఒక్కొక్క వాల్యూని తీసుకొని రియల్ పార్ట్ ని కన్సిడర్ చేసి దాంట్లో ఏ వాల్యూని బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి, ఏ అంటే 2a, బి అంటే 2b ని పెట్టుకోండి, అంటే a1 b1 అలా తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇదే వన్ ఎండ్ ఫిక్స్ చేసినా కూడా డెరివేషన్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటది, కాకపోతే చిన్న వేరియేషన్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఓన్లీ ఆడ్ ఫ్రీక్వెన్సీస్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి అన్న, ఎక్స్ప్లెయిన్ లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఫ్రీ బార్. అంటే ఏంటన్నా, ఇన్ ఏ బార్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఫ్రీ ఎట్ అనదర్ ఎండ్. ఇక్కడ కూడా కాంప్లెక్స్ ఈక్వేషన్ సేమ్, జెడ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. మళ్ళీ సేమ్ కాంప్లెక్స్ డిస్ప్లేస్మెంట్, కాంప్లెక్స్ ఆంప్లిట్యూడ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ కండిషన్, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు జెడ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సబ్మిట్ చేస్తాము. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు మైనస్ ఏ తీసుకెళ్లి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మైనస్ ఏ. అంటే ఇంతకు ముందు జెడ్ లో ఇక్కడ ఏమొచ్చింది మనకి, ప్లస్ బి ఉంది కదా, ప్లస్ బి ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ అట్లా వస్తుంది. సో ఏ ఈ పవర్ ఐ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ మైనస్ ఏ, బి ప్లేస్ లో ఏమొస్తుంది, మైనస్ ఏ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో ఏ ఈ పవర్ ఐ జే ఒమేగా ఐ ఒమేగా టీని కామన్ తీసేస్తే మనకి ఈ పవర్ మైనస్ కేఎక్స్ మైనస్ ఈ పవర్ ఐ కేఎక్స్ ఉంటుంది అనమాట. సో పార్షియల్ గా డిఫరెన్సియేషన్ చేసాము, మైనస్ జేకే ఏ ఈ పవర్ ఐ ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ జేకేఎక్స్ ప్లస్ ఈ పవర్ జేకేఎక్స్. సో చూడండి ఇప్పుడు ఏం చేద్దాం, సెకండరీ బౌండరీ కండిషన్ డో జెడ్ బై డో ఎక్స్ వచ్చేసింది కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎల్, డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారు. సింప్లిఫై చేస్తే ఇది ఎట్లా ఉంది, ఈ పవర్ ఎక్స్ అయ్యి ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయి ఉందనుకో, కాస్ 2 కాస్ అదే కదా 2 కాస్ ఎక్స్. సో 2 కాస్ కేఎల్ ని సబ్స్టిట్యూట్ చేసా, ఇది కానీ 0 అవ్వాలి, దీన్ని 0కి ఈక్వల్ చేసా, కాస్ కేఎల్ ఈక్వల్ 0, కేఎల్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0. కాస్ ఎప్పుడు 0 అవుతుంది, π/2 కానీ 2π/2 కానీ ఇలా n ఈక్వల్ 1 2 3 అండ్ సో ఆన్. ఏమి ఇచ్చాక అక్కడ n పై అన్నాను, ఇక్కడ 2n మైనస్ 1 ఇంటూ π/2 అని చెప్పి తీసుకుంటా. ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 1s are 2 మైనస్ 1 అంటే 1 π/2 వచ్చిందా, π/2 వచ్చిందా కేఎల్ వాల్యూ. అదే 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 2s are 4, 4 మైనస్ 1 3 π/2 వచ్చిందా. ఇది అనమాట ఈక్వేషన్. సో ద వాల్యూ ఆఫ్ కే డిపెండ్స్ ఆన్ n కాబట్టి KNL ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ π/2. సింప్లిఫై చేయండి, కేఎన్ అంటే మనకి ఏం తెలుసు, ఒమేగా ఎన్ బై సి ఇంటూ ఎల్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ π/2, ఒమేగా ఎన్ ఈక్వల్ టు n పై సి బై 2l. ఒమేగా ఎన్ అంటే మళ్ళీ ఏం తెలుసు, 2πfn, fn వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇఫ్ ద బార్ ఈజ్ వైబ్రేటింగ్ విత్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1 అనుకుంటే f1 ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ సి బై 4l. సింప్లిఫై చేస్తే సి బై 4l. సెకండ్ కేసు అంటే f2 సబ్స్టిట్యూట్ చేస్తావు, 3f1 వచ్చింది. నెక్స్ట్ f3 సబ్స్టిట్యూట్ చేస్తావు, 5f1 వచ్చింది. అంటే మనకి ఎలా వస్తున్నాయి నాన్న, f1 3f1 5f1 అన్ని కూడా ఆడ్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి. హెన్స్ ఇట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ద అబోవ్ కేసెస్ ద ఓవర్టోన్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్రీ లాంగిట్యూడినల్ బార్ ఆర్ ద ఆడ్ యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ f1 f2 అండ్ f3 అన్నమాట. అర్థమైందా నాన్న. So from equation 3, the complex displacements of the vibrating bar Z1 equal to A1 e power j omega t e power minus jkx minus e power jks. So ఇది కూడా ఎట్లా ఉంది, e power x minus e power minus x. అప్పుడు ఏమవుతుంది మనకి 2j sin theta కదా. సిమిలర్లీ 2j sin theta అంటే ఇక్కడ k1x, a1 అంటే a plus ib and the real part కన్సిడర్ చేస్తే a1 cos omega 1t plus b1 sin omega t into sin k1x. a1 అంటే 2a, b1 అంటే 2b. సో ఇఫ్ ఎ బార్ వైబ్రేట్స్ ఇన్ n నార్మల్ మోడ్స్ ఏమొస్తుంది, 1 ప్లేస్ లో n, an cos omega nt ప్లస్ bn sin omega nt ఇంటూ sin knx అనమాట. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఆల్ ద నార్మల్ మోడ్స్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ బార్ ఈజ్ సింపుల్ గా zn సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos 1 టు n అండి, 1 టు n an cos omega nt ప్లస్ bn sin omega nt ఇంటూ sin knx అనమాట. ఓకేనా, అర్థమైందా నాన్న. ఈ 2 క్వశ్చన్స్ నియర్లీ ఈక్వల్ గా సేమ్ గా ఉంటాయి, ఒకటి వస్తే మీకు ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట. సో స్కోరింగ్ అనమాట, ఇందులో మీకు మార్క్స్ కట్ చేయడానికి ఏమి ఉండదు, చక్కగా డిరైవ్ చేసేసి స్టెప్ బై స్టెప్ వేసేస్తే మ్యాటర్ గురించి మీరు ఆలోచించద్దు, స్టెప్ బై స్టెప్ డిరైవ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.